గద్వాల కేసులో ఇప్పటికీ ఐశ్వర్యలో పశ్చాత్తాపం కనిపించలేదు. తొలిసారి కెమెరాకు చిక్కారు తిరుమలరావు, ఐశ్వర్య. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు అంశం మరొకసారి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కపక్కనే నడుస్తూ కనిపించారు ఐశ్వర్య, తిరుమలరావు. కస్టడీ ముగియడంతో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు పోలీసులు. భర్త తేజేశ్వర్ హత్యలో ఏటుగా ఉన్నారు ఐశ్వర్య, A1గా తిరుమలరావు ఉన్నారు. మరోవైపు ఐశ్వర్య పైన తిరుమలరావుకు అనుమానం ఉన్నట్టుగా తెలుస్తోంది. GPS ట్రాకర్ను ఐశ్వర్య స్కూటీకి పెట్టాడు తిరుమలరావు. ఆమె ఎక్కడెక్కడ తిరుగుతుందన్న దానిపై ఆరా తీస్తున్నాడు. 3 రోజుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్తో ఐశ్వర్య అడ్జస్ట్ కాలేక మర్డర్కు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. తిరుమలరావు సుపారీ ఇచ్చి హత్య చేయించాడంటూ సిఐ శ్రీనివాస్ చెప్తున్నాడు. వాయిస్ చేంజర్ డివైస్ కొనుగోలు చేసి ఐశ్వర్యతో డైలీ సమాచారం తెలుసుకున్నాడు తిరుమలరావు. హత్యకు డార్క్ వెబ్సైట్లను కూడా నిందితుడు ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. ఐశ్వర్య తల్లిని, తిరుమలరావు తండ్రిని విచారణ చేసేందుకు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కేసులో సంచలన విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. మరొక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఎక్స్క్లూజివ్గా చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్పై ఐశ్వర్య, తిరుమలరావు ఒకే ఫ్రేమ్లో ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. పోలీసులు విచారణ కోసం పిలిపించినప్పుడు ఇద్దరిని కూడా ముఖాముఖి విచారించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇద్దరిని స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇద్దరిని కూడా స్టేషన్కి తీసుకొచ్చారు. దీంతో ఐశ్వర్య, తిరుమలరావు ఇద్దరు కూడా పక్కపక్కనే నిలబడ్డ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ఇక ఈ కేసులో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. తిరుమలరావుకు ఐశ్వర్యపై కూడా అనుమానం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఐశ్వర్య ఎటు వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుందనే కోణంలో ట్రాక్ చేసేందుకు ఒక ఏకంగా GPSను ఐశ్వర్య స్కూటీకి కూడా తిరుమలరావు అమర్చినట్టుగా తెలుస్తోంది. దీంతో మరోవైపు హత్యకు డార్క్ వెబ్సైట్లను కూడా నిందితుడు ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. తిరుమలరావు ఐశ్వర్య యొక్క డైలీ సమాచారం తెలుసుకోవడంతో పాటు ఆమెని ఖచ్చితంగా తనతో మాత్రమే ఉండేలా ఒత్తిడి తీసుకురావడంతో ఇక ఆమె తేజేశ్వర్తో అడ్జస్ట్ కాలేక మర్డర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో తిరుమలరావు సుపారీ ఇచ్చి హత్య చేయించారంటూ సిఐ శ్రీనివాస్ చెప్తున్నారు. సో మొత్తం మీద ఐశ్వర్య హత్య కేసులో గద్వాల హత్య కేసులో అటు ఐశ్వర్య అలాగే తిరుమలరావు కలిసి పనిన కుట్రకు సంబంధించి అనేక సంచలనాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ శంకర్ ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు మనతో. శంకర్, తొలిసారిగా తిరుమలరావు అలాగే ఐశ్వర్యని ఇద్దరిని కూడా ఒకే ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై మనం అందిస్తున్నాం. ఇద్దరు కూడా పోలీసు విచారణలో ఎలాంటి అంశాలు బయట పెట్టారు, అలాగే ఇంకా అనేక ట్విస్టులు బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విచారణ సంబంధించి పోలీసులు ఏం మాట్లాడారు ఒకసారి మా కొలీగ్ శంకర్ పూర్తి సమాచారం అందిస్తారు. తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తేజేశ్వర్ మర్డర్ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే తేజేశ్వర్ను మర్డర్ చేసినటువంటి వారిని అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు జైలుకు పంపారు. తేజేశ్వర్ మరణం కేసులో పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా దాంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి A1, A2 తిరుమలరావు, ఐశ్వర్యను కూడా అదుపులో కస్టడీలోకి తీసుకొని విచారణ చేశారు. ఈ విచారణలో మరిన్ని నమ్మలేని విజయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పి కూడా సిఐ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ టంగుటూరి శ్రీను చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్, ఏంటి సార్ మొత్తంగా ఇదంతా కూడా సంచలనంగా మారుతుంది? రోజు రోజుకు దీంట్లో కొత్త కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కస్టడీలో ఒకవైపు A1 కావచ్చు, A2 కావచ్చు, మీతో విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? సరే, ఈ కేసులో మేము విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు A1 తిరుమలరావు మరియు A2 ఐశ్వర్యని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరిని విడివిడిగా విచారించడం ప్లస్ ఇద్దరిని కలిపి కూడా విచారించడం జరిగింది. మాకున్న డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడం. దీంట్లో క్లారిఫికేషన్లో మాకు వచ్చింది ఏంటి అంటే, ఐశ్వర్య పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ కాలేక, తేజేశ్వర్తో అడ్జస్ట్ కాలేక ఇతన్ని చంపేస్తేనే నేను ప్రశాంతంగా ఉంటా అనేది, నీతో రాగలుగుతా, ఇతను బతుకున్నంతసేపు అయితే నేను నీతో ఉండలేను అనేది క్లియర్గా ఒత్తిడి పెట్టడం జరిగింది తిరుమలరావుని. ఈ విచారణలో భాగంగా కూడా ఆమె కూడా చెప్పింది, అవును ఇతన్ని ఏదైనా చేస్తేనే నీతో వస్తా అని చెప్పాను సార్ నేను వీళ్ళతోటి అని చెప్పడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని తిరుమలరావు వాళ్ళందరికీ సుపారీ ఇచ్చేసి, నాగేష్ వాళ్ళకి సుపారీ ఇచ్చి హత్య చేసినట్టు తెలుస్తుంది. సార్, మొత్తంగా మీరు ఉదయం కూడా చూసాం మేము, ఆ GPS ట్రాకర్స్ కావచ్చు, వాయిస్ చేంజర్ రికార్డర్ కావచ్చు, అంటే మహిళల గొంతుతో మాట్లాడడం. మరోవైపు ఇంతకుముందు తేజేశ్వర్కు సంబంధించినటువంటి వాహనానికి GPS ట్రాకర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు ఐశ్వర్య బైక్ కూడా GPS ట్రాకర్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇది మీ దృష్టికి ఎట్లా వచ్చింది? దాన్ని ఇప్పుడు మీ స్వాధీనంలోకి తీసుకున్నారా?
అవును, మాకు విచారణలో భాగంగా ఆ, ఆ, మేము తిరుమలరావుని విచారించినప్పుడు అతను క్లియర్గా చెప్పడం జరిగింది. అవును సార్, నేను అతను ఇంకొక జీపీఎస్ ట్రాకర్ కూడా కొనుగోలు చేసినట్టు మాకు అతని యొక్క అతని యొక్క చర్చిలో దొరికింది, అతని యొక్క వెబ్సైట్లో అమెజాన్ దాంట్లో దొరికింది మాకు ఈ జీపీఎస్ ట్రాకర్. అవును సార్, నేను కొన్నాను ఇది. నేను ఐశ్వర్య కొద్దిగా నేను ఆమెతో ఎప్పుడు ఉండను కాబట్టి ఆమె మీద కొద్దిగా అనుమానం వచ్చింది నాకు. ఆ అనుమానంతో ఆమెకు తెలియకుండానే ఆ బైక్ నేను తీసుకెళ్ళి జీపీఎస్ ట్రాకర్ అమ్మించినట్టుగా చెప్తున్నాడు. క్లియర్ కట్గా ఆ జీపీఎస్ ట్రాకర్ కూడా రికవరీ చేయడం జరిగింది. సార్, అంటే ఈ విషయం తిరుమలరావు అంటే ఇంతకుముందు వివాహేతర సంబంధం ఉన్నప్పుడు ఐశ్వర్య స్కూటీకి జీపీఎస్ ట్రాకర్ను అమర్చినట్టుగా ఐశ్వర్యకు ముందే తెలుసా, లేకుంటే ఆమెకు తెలియకుండానే ఇదంతా చేశాడా? ఇది ఐశ్వర్యకి ఏం తెలియదు. ఐశ్వర్యకి నా బైక్ జీపీఎస్ ట్రాకర్ ఉంది అన్న విషయం కూడా ఐశ్వర్యకి నాలెడ్జ్ లేనట్టు తిరుమలరావు చెప్పిండు. ఐశ్వర్య కూడా చెప్పింది క్లియర్గా, లేదు సార్ నాకు ఉన్నట్టు నాకే తెలియదు సార్ అని చెప్పింది. మనం ఈరోజు రికవరీ చేసే వరకు కూడా ఐశ్వర్యకి నాలెడ్జ్లో లేదు నా బైక్ కూడా జీపీఎస్ ఉందన్న విషయం తెలియదు సార్. సో మొత్తంగా అతను ఒక బీటెక్ స్టూడెంట్ అని, అతను కొంచెం టెక్నాలజీ మీద దృష్టి పెట్టడం, డార్క్ వెబ్సైట్లను ఎక్కువగా అన్వేషించడం, మేఘాలయ మర్డర్కు సంబంధించినటువంటి కేసును నిరంతరం చూడడం, ఇట్లాంటివి చేస్తున్నాడని మీ కొనం లేదు. నిజంగా అట్లాంటివి ఎలా చేశాడు, ఆయన విచారణలో ఏం చెప్పాడు? విచారణలో అతన్ని ఎలాగూ తేజేశ్వర్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఆల్రెడీ సుఫారీ ఇచ్చేసినాడు. వాళ్ళని ప్రతిరోజు మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. మీరు పోయినరా ఈరోజు ఏం జరిగిందని చెప్పడం. అంతేకాకుండా ఈయన ఒక రియల్టర్గా మాట్లాడేసి తేజేశ్వర్ని నాకు ల్యాండ్ కావాలని చెప్పి తేజేశ్వర్ తోటి తిరుమలరావే స్వయంగా మాట్లాడటం, ఇక్కడికి రా నాకు ల్యాండ్ కావాలి, నీకు ఎంత కమిషన్ కావాలంటే అంత ఇస్తా అని చెప్పడం. అదేవిధంగా మా వాళ్ళు వస్తారని చెప్పేసి నాగేష్ వీళ్ళని పంపించడం కూడా జరిగింది. అంతేకాకుండా అతను స్వయంగా ఈ కేసులో పాల్గొనకపోవడం ఒకటి, ప్లస్ అతను ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలుసుకోవడం కొరకు ఒక వాయిస్ చేంజర్ అనే ఒక డివైస్ కొనుగోలు చేసి దాని ద్వారా ఐశ్వర్యకి ప్రతిరోజు మాట్లాడేసి ఎప్పటికప్పుడు తేజేశ్వర్ సమాచారం కానీ అక్కడ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. సార్, ఈ డార్క్ వెబ్సైట్లు కావచ్చు, అమెజాన్లో కొనుగోలు కావచ్చు, అంటే ఈ నాలెడ్జ్ని అంతా తీసుకుంటే అతను బీటెక్ స్టూడెంట్, అతను ఏ విధంగా ఈ మర్డర్కు ప్లాన్ చేసిందో ఇవన్నీ దోహదపడ్డాయంటే ఏం చెప్తారు సార్? అతను మైండ్ సెట్ ఒక విధంగా చూస్తే కొంచెం క్రిమినల్ అవి స్టోరీస్ ఎక్కువ చూసినట్టు, క్లియర్ కట్గా డార్క్ వెబ్సైట్లు వెరిఫై చేసేసి అతను చంపడానికి వేరే దారులు కూడా వెతికినట్టు కూడా తెలిసింది మాకు. ఏదైనా ఇంజక్షన్ ఇవ్వడం కానీ ఇంకేమైనా చేసి చంపొచ్చా అనే ఆ కోణంలో కూడా వెరిఫై చేసినట్టు తెలిసింది మనకి. ఈ కోణంలో ఎలాగో ఇది వర్కౌట్ కాదనే ఉద్దేశంతో క్లియర్ కట్గా సుఫారీ గ్యాంగ్కి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. సార్, ఇప్పటికీ తిరుమలరావును మరి ఐశ్వర్యను కూడా కస్టడీలోకి తీసుకున్నారు, విచారణ చేపట్టారు. ఇంకా ఎవరినైనా విచారణలో చేపట్టే అవకాశాలు ఉన్నాయా? ఇంకెవరినైనా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? మేము ఈరోజు కస్టడీ కంప్లీట్ అయింది తిరుమలరావు అండ్ ఐశ్వర్యది. ఐశ్వర్యాల మదర్కి కూడా ఈమె చెప్పిన సమాచారం ప్రకారం ఐశ్వర్యకి నాకు బలవంతంగానే పెళ్లి చేసింది సార్, మా అమ్మ నేను చనిపోతానే ఉద్దేశంతో చేసింది అనేది ఐశ్వర్య చెప్పడం జరిగింది. అంతేకాకుండా తిరుమలరావు వాళ్ళ ఫాదర్ కూడా తిరుమలరావు ఫాదరు ఎవరైతే ఉన్నారో అతను ఈ అమ్మాయి ఎప్పుడైతే బెంగళూరు అంతకుముందు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసామని బెంగళూరు వెళ్ళినప్పుడు తిరుమలరావు వాళ్ళ ఫాదరే అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఐశ్వర్యను తీసుకుని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఈ విషయాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఐశ్వర్య వాళ్ళ మదర్ని మరియు తిరుమలరావు వాళ్ళ ఫాదర్ని కస్టడీలో తీసుకునే ఆలోచన చేస్తున్నాం. ఇది ఆఫీసర్లతో మాట్లాడేసి డిసిషన్ తీసుకుంటాం. సార్, సో మొత్తంగా ఈ సుఫారీ గ్యాంగ్కి సంబంధించి అంటే తిరుమలరావు సుఫారీ గ్యాంగ్ని మాట్లాడడం, సుఫారీ గ్యాంగ్ తేజేశ్వరం మర్డర్ చేయడం, అతనికి సంబంధించి కత్తిపోట్లు ఉన్నాయి, కొంత దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంటే ల్యాబ్కి కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏమైనా దొరకొచ్చు అనే కోణంలో కూడా అవి ఎంతవరకు వస్తున్నాయి? కేసు అప్డేట్ ఏముంది సార్? ఇది విచారణలో భాగమే. ఇదంతా యాక్చువల్లీ ఎఫ్ఎస్ఎల్కి పంపించడం అనేది ప్రతి కేసులో జరిగేదే. ఆ కేసులో భాగంగానే మేము కారులో మాకు కొన్ని బ్లడ్ స్టైన్స్ దొరికినాయి. కొన్ని కాటన్స్ తోటి పంచుల సమక్షంలో మేము అవి కలెక్ట్ చేయడం జరిగింది. అవి ప్లస్ తేజేశ్వర్య సంబంధించిన డెడ్ బాడీ దగ్గర వచ్చిన ఒక బోన్ ప్లస్ తేజేశ్వర్య ఫ్యామిలీ వాళ్ళ డిఎన్ఏ సపోర్ట్స్ అన్నీ కూడా డిఎన్ఏ సెంటర్కి పంపించడం జరిగింది. అవి విచారణలో మనకు దోహదం చేస్తాయని అనుకుంటున్నాను. సార్, ఇప్పటివరకు కేసుకు సంబంధించి తిరుమలరావు కారు కావచ్చు, డివైజులు కావచ్చు, మొత్తం ఏమేమి మీరు స్వాధీనం చేసుకున్నారు మీ పరిధిలో? అంటే ట్రాకర్స్ కావచ్చు, వాయిస్ చేంజర్లు కావచ్చు, అతను ప్రయాణిస్తున్న కారును కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అక్కడ నుంచి తీసుకున్న వస్తువులు ఏంటి సార్? ముఖ్యంగా తిరుమలరావు యొక్క ఈ హత్య చేయడానికి ఉపయోగించిన ఒక కారు, కేవలం తేజేశ్వర్ని ఏ కారులో అయితే హత్య చేయడం జరిగిందో ఆ కార్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమలరావు వాళ్ళ ఫాదరు ఒక వెహికల్లో వచ్చేసి అతన్ని తప్పించడం జరిగింది.
మరియు అదే వెహికల్లో ఎక్స్కేప్ కావడానికి ట్రై చేసే టైంలో ఆ వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తిరుమలరావు సంబంధించిన ఇంకో కారు XUV 300 కారు ఒకటి ఉంది, ఈ కారు కూడా తిరుమలరావు తప్పించుకుని పోవడానికి ప్లస్ నేరస్థలం యాక్చువల్లీ తేజేశ్వరిని చంపిన తర్వాత డెడ్ బాడీ ఉన్న ప్రదేశానికి ఈ కారులోనే వాళ్ళకి సంబంధించిన బట్టలు అవి తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా నాగేష్ను కూడా ఇదే కారులో తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా డెడ్ బాడీ ఎక్కడైతే వేసిండ్రో పాణ్యం సమీపంలో అక్కడికి కూడా నియర్లీ ఆ టోల్ గేట్ వరకు ఈ కార్తో వెళ్ళడం జరిగింది, కాబట్టి ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. సో చూస్తున్నాం మొత్తంగా ఆ తేజేశ్వర్ మరణంలో పలు అనుమానాలను అంటూ కొంతమందిని ఎవరైతే A1 A2గా ఉన్నటువంటి తిరుమలరావు ఐశ్వర్యను కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూడడంతో పాటు మరింత సమాచారం కొరకు మరికొంతమందిని కూడా కస్టడీ కోరి ఆ కస్టడీలో భాగంగా విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కేస్ స్టడీ ఆఫీసర్గా ఉన్నటువంటి సిఐ టంగుటూరి శ్రీని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ.